ద్విచక్ర వాహనాల్లో కానీ కార్లలో కానీ వ్యాన్లలో కానీ ప్రయాణించేటప్పుడు ద్విచక్ర వాహనం మీద వెళ్ళేటప్పుడు దయచేసి నెమ్మదిగా వెళ్ళండి. అతివేగంగా వెళ్లకుండా ప్రమాదాలు జరగకుండా, ఒకవేళ ప్రమాదం జరిగినా కానీ మనకేం కాకుండా ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి. హెల్మెట్ ధరించి వేగంగా వెళ్లకుండా నెమ్మదిగా రోడ్ల మీద వెళ్ళాలి. అతివేగంగా వెళ్ళినట్లయితే ప్రభుత్వం మనకు డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా జరిమానాలు విధిస్తారు. హెల్మెట్ లేకుండా జరిమానా విధిస్తారు. ఇంకొకటి ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. మనం ప్రయాణించేటప్పుడు అతివేగంగా వెళ్తే ఎదురుగా వచ్చే వాళ్ళని కుదరడం వల్ల వాళ్లకు మనకు కూడా ప్రమాదానికి గురై ఇంటి లోపల మనకు ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా మనం నష్టపోయే సూచన ఉంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా బయటకు వెళ్ళేటప్పుడు కానీ బండి మీద ముగ్గురు కానీ లేకపోతే అతివేగంగా మాత్రం దయచేసి వెళ్ళొద్దండి. ఇంకొకటి ఏంటంటే పెళ్లిళ్ళకు పేరెంటాలకు ఎటన్నా వెళ్ళినా కానీ అక్కడ మందు దావతులు అవన్నీ వేసుకొని అదే రాత్రి పూట మనం చీకటి లోపల ప్రయాణించుకుంటూ స్పీడ్గా వెళ్ళి ఏదైనా ప్రమాదానికి గురైతే మన ఇంటి లోపల తల్లిదండ్రులకు ఎంత శోకం ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి దయచేసి. ఇంకొకటి ఏంటంటే యువత ఏం చేస్తుందంటే ఈ మధ్యకాలం లోపల మత్తు పానీయాలకు బానిసై స్పీడ్గా వెళ్ళిపోవడం, లేకపోతే బస్సుకో లారీ కిందన పడి చనిపోవడం అనేది జరుగుతుంది. చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి వాటిని అరికట్టాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వీటి మీద అవగాహన కార్యక్రమాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ద్విచక్ర వాహనం మీద వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే కార్లలో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే స్కూల్ వ్యాన్లు నడిపే వాళ్ళు కానీ బస్సులు నడిపే వాళ్ళు కానీ మాదక ద్రవ్యాలు సేవించి లేకపోతే పాన్ గుట్కా సిగరెట్ తాక్కుంటా కానీ నిర్లక్ష్యంగా బస్సు నడపద్దు, వ్యాన్లు నడపద్దు, కార్లు నడపద్దు. ఎందుకంటే ప్రయాణికుల్ని సురక్షితంగా గమ్యానికి చేర్చాల్సిన బాధ్యత మనందరి మీద. ఎందుకంటే ఎన్నో కుటుంబాలు మనందరి మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఆటో వాళ్ళు కూడా అన్నలు కూడా దయచేసి మాదక ద్రవ్యాలు కానీ మందు కానీ మత్తు మందులు కానీ మనం సేవించి మనం బండ్లు నడపద్దండి. ఎందుకంటే ప్రయాణికులు వాళ్ళు ప్రమాదానికి గురైతే ఎంత దారుణంగా ఉంటుందో, అంటే ఎన్ని కుటుంబాలు విధినబడతాయో మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరి విషయాలను గమనించండి. ఇంకొకటి ఏంటంటే సెల్ ఫోన్ చేతిలో పెట్టుకొని ఒక దిక్కు సెల్ ఫోన్ మాట్లాడుకుంటా ఒక చేతిలో స్టీరింగ్ పెట్టుకొని బండి నడపద్దు, నిర్లక్ష్యంగా బండి నడపద్దు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవన్నీ ప్రమాదాలు నివారించాల్సింది కూడా మనమందరమే. కాబట్టి నిర్లక్ష్యంగా బండ్లు నడపద్దు, నిర్లక్ష్యంగా బండ్లు నడిపి వేరొకరి జీవితాన్ని పుట్టన పెట్టుకోవద్దు, మన జీవితం కూడా చిన్నభిన్నం చేసుకోవద్దు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తామండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి, హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి. ద్విచక్ర వాహనాల మీద వెళ్లే వాళ్ళు, ఇంకొకటి ఏంటంటే కార్లలో వెళ్లే వాళ్ళు ఖచ్చితంగా సీట్ బెల్ట్ అనేది ధరించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా మిత్రుడు పలికి రాయాలని గారిలో ఒక మంచి పాట విందాం. అందరూ దగ్గర దూరం ఉన్న వాళ్ళందరూ దగ్గర కొంచెం బ్రతకడానికై డ్రైవింగ్ చేయరన్నా, అపాయమెరుగని ప్రయాణమే మేలన్నో, బ్రతకడానికై డ్రైవింగ్ చేయరమాయన్నా, అవనిలోన మన ప్రాణం దొక్కది ఓరన్నో, బతుకు విలువను తెలుసుకొని రోడ్డెక్కన్నా.
ముందటే రక్తపు మడుగులు చూస్తూనే ఉన్నాం శవాల కుప్పలు తాగిన మత్తుల డ్రైవింగ్ చేయకు యమలోకానికి దారులు వెతకకు అపాయం ఎరుగని ప్రయాణమే మేలల్లో హెల్మెట్ వాడే వాహనదారుల దండాలెన్నో దాటిపోయేరా సీటు బెల్టునికి ప్రమాదాలలో పునర్జన్మనే ఇచ్చు సోదరా నిదానమే నిన్ను అదుపులో ఉంచి క్షేమంగా నిన్ను ఇంటికి చేర్చురా ఓవర్ స్పీడ్తో ప్రయాణించకు ట్రాఫిక్ సిగ్నల్స్ జంపు చేయకు ప్రాణం పోతే తిరిగి రాదురా ప్రమాదాలకు దూరం ఉండురా అపాయం ఎరుగని ప్రయాణమే మేలల్లో నిన్ను కన్న నీ తల్లిదండ్రులు నీవే ఆసర బతుకుతున్నారు నీవే సర్వమని పెళ్ళాడిన నీ భార్యను ఒంటరి చేయబోకురా ఇంటి కాడ నీ కళ్ళ బిడ్డలు ఎప్పుడొస్తానని ఎదురు చూస్తారు ఇంటి మొత్తము తినే ప్రతిగింజ నీ కష్టార్జితమే దైవారా నీ కష్టార్జితమే ఓ దైవర నీ కష్టార్జితమే ఓ దైవ నువ్వు లేకుంటే గడిచే ఎట్లరా నువ్వు లేకుంటే గడిచే ఎట్లరా నేను లేకుండా ఇంకేదెట్లరా ఆహనిలోన మన ప్రాణం వస్తది ఓరన్నా బతుకు విలువను తెలుసుకొని రోడ్డెక్కన్నా ఈరోజు ప్రమాదాలన్నీ నివారించాలంటే మనం నిర్లక్ష్యంగా బండి నడపద్దు, దయచేసి అతివేగంగా వెళ్ళొద్దు. ఇంకా యువత కూడా పెడదారిన పడుతుంది. వాస్తవంగా వాళ్ళు సైలెన్సర్ వివిధ రకాలైన శబ్దాలు చేసుకుంటూ శబ్దకాలయం చేసుకుంటూ కాలుష్యం చేసుకుంటూ కూడా ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా కూడా బండ్లు నడుపుతున్నారు. అలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. కాబట్టి కొత్త కొత్త రూల్స్ వచ్చినాయి కాబట్టి దయచేసి బండ్లు నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపండి, ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి. ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. మైనర్ వాళ్ళు ఇంట్లో ఎవరైతే 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళకి బండ్లు ఇచ్చినట్లయితే వాళ్ళు పోలీసులకు పట్టుబడితే 25,000 రూపాయల జరిమానా ఉంటది. కాబట్టి తల్లిదండ్రులు గమనించాలి. వాళ్ళను మనమే ఎంకరేజ్ చేసినట్టే బండి వేసుకొని పోనని చెప్పి ఇక్కడ నుంచి వేరే ఊరికి పంపించి అవి తీసుకురాపో ఇవి తీసుకురాపో అని ఇట్టాలకి అటు పంపించాలనుకుని ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం జైలు శిక్ష ఖాయం. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ వాళ్ళు బండి నడిపినప్పుడు దొరికితే మాత్రం ఖచ్చితంగా 25,000 రూపాయల జరిమానా ఉంటది. కాబట్టి మైనర్లకు బండ్లు ఇవ్వద్దు. మొన్న భీమారం లోపల ఒక సంఘటన జరిగింది. మైనర్ బాలునికి బండిస్తే అబ్బాయి 10వ తరగతి చదువుతుండు. ఆ బాలునికి బండిస్తే రోడ్డు మీదకి ఎక్కి ఒక 40-45 సంవత్సరాల యువతిని గుద్దడం వల్ల ఆమె చనిపోవడం జరిగింది. అలా అంటే 2 కుటుంబాల లోపల విషాద ఛాయలు అలుముకుంటున్న దానికి కారణం ఏంటంటే మనం అబ్బాయికి బండి ఇవ్వడం తప్పే, ఆయన రోడ్డెక్కి ఆమెను గుద్దడం కూడా తప్పే. కాబట్టి దానివల్ల శిక్షార్హులైందంటే ఆ బాధ ఏంటనేది ఆ కుటుంబం మొత్తం మీద పడుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు గమనించాలి. ఈ విషయాలన్నీ మీకు తెలియని కావు. నిర్లక్ష్యంగా బండి డ్రైవింగ్ చేసుకొని మన ప్రాణాల దగ్గర మనం తెచ్చుకోవద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇంకొకటి ఏంటంటే ఏదైనా కాలు చేతులు ఇరిగి లేకపోతే మానసికంగా ఇక్కడ తలకు దెబ్బలాగి జీవోత్సవం లోపల ఇంట్లో పడినా కానీ అది చచ్చిన దానికంటే ఈనం. కాబట్టి దయచేసి ఈ విషయాలని మీకు తెలియజెప్పడానికి మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం మన ఎస్ఐ గారి ఆధ్వర్యం లోపల ఈ కార్యక్రమం నిర్వహించడానికి తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవగాహనలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.